నమస్తే అశోక్ గారు. సో ముందు అప్పులకు సంబంధించినటువంటి ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆల్రెడీ మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది, మరో శ్రీలంకగా మారిందని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతూ వచ్చారు రాజకీయాలకు సంబంధించి. మళ్ళీ ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు మరొక 68,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సహకారం సపోర్ట్ ఇవ్వండి, మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆర్బీఐ మాత్రం కొంత లిమిట్స్ క్రాస్ చేసింది, అందుకని ఇవ్వమని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? బేసిక్గా అప్పులకు సంబంధించినంత వరకు 2014లో నుంచి 19 వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల కన్నా 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారు కొంత మోతాదు పెరుగుతుంది. 24 నుంచి 29 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు ప్రభుత్వాలు చేసిన తప్పు ఈయన ఒకటే చేస్తాడు. 14 నుంచి 19, 19 24 వరకు. ఎందుకు అంటే ఏదో చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నాడు లేదా తప్పు చేస్తున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నలకు గురవుతోందంటే ఆ సదరు మీడియా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు అప్పులు ఏమంటున్నాయి? అప్పులు అనివార్యం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీలంక అన్నారు. ఇదే అంటే ఈ ద్వంద్వ వైఖరి వల్లనే వీళ్ళు ప్రశ్నకు గురవుతున్నారు. అప్పుడు శ్రీలంక అయినప్పుడు ఇప్పుడేం అమెరికా కాదు కదా, కాబట్టి అంతకన్నా ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి అప్పులు అనేది భారతదేశ వ్యాప్తంగా లేకపోతే రాష్ట్రాలు ఎక్కువ చేస్తున్నాయి. అప్పులు చేయకుండా బండి నడవలేని పరిస్థితి గెలిపింది. ఇది ఒక వాస్తవం. దేశవ్యాప్తంగా ఇంకేమైనా మార్పు తీసుకురావదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తనకి ఇవ్వాల్సిన షేర్ వాటాని, రాష్ట్ర ప్రభుత్వాలకి వాటాని పెంచడమే. ఇప్పుడు 42 to 68% మన రాష్ట్రంలో వసూలయ్యే డబ్బుల్లో 68% కేంద్రానికి, రాష్ట్రానికి 42% ఇస్తున్నారు. దాన్ని పెంచినారనుకోండి, ఇంకొక 20-30 కోట్ల రూపాయలు వెసులుబాటు వస్తే కొంత అప్పుల్ని క్వశ్చన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటివి ఏదైనా మాట్లాడుకోవాలి, షార్ట్ కట్ మీద ఎంచుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయి? ఎట్లా కేంద్ర వీధి కాబట్టి మేము అప్పులు చేస్తాం, సింపుల్ గా అప్పులు చేసుకుని ముందుకెళ్ళిపోతాం అనే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మనం ఎక్కువ అప్పులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం అడిగినాం అనుకో, మీరు ఇవ్వండి అని అడుగుతారు. కాబట్టి మనం ఇచ్చేది ఎందుకు, మీ పార్టీ మీరు చేసుకుని పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇది అప్పులు మొత్తం వలయంలోకి రాష్ట్రాలు ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొన్న 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో ప్రభుత్వ అంచనా ప్రకారం 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలి. అంటే తప్పు 1/3, ప్రతి 3 రూపాయలు 1 రూపాయి అప్పు చేయాలి తప్పదు. పొరపాటు చేయకపోతే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుందంటే 3,22,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసేసినారు కదా వివిధ రంగాలకి. దాంట్లో ఏదో ఒక రంగాన్ని ఎత్తేస్తారు జెండా. ఇది తప్పదు కదా, 1,00,000 కోట్లు రాకపోతే ఏం చేయాలి? మీకు గుర్తుంటే 2024 నుంచి 25 నడుస్తున్న బడ్జెట్ లో 4,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కేటాయించి, అన్నదాత సుఖీభవ ఒక రూపాయి ఖర్చు చేయాల. ఇరిగేషన్ కి 17,000 కోట్లు కేటాయించారు, ఆచరణలో 10,000 కోట్లు ఖర్చు చేసినారు. అంటే 7,000 కోట్లు ఖర్చు చేయాల. అంటే అర్థం ఎందుకు, ఇక్కడ అప్పులు అనుకున్న అంచనా రాకపోతే దాని ప్రభావం పడిపోతుంది. ఇప్పుడు 1,12,000 కోట్లు రాకపోతే దాని ప్రభావం కేటాయింపుల మీద పడిపోతుంది. ఇక్కడ మీరు ప్రస్తావిస్తున్న అంశం ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు, ఆర్బీఐ పర్మిట్ చేయదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ ఫైనాన్స్ ఇయర్ లోనే మనకు లీగల్ గా ఎంతైతే ఉంటుందో దాని మించి ఇక్కడ చేస్తుంటారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నాకున్న అంచనా ప్రకారం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 68 బిలో 70,000 crores పర్ ఇయర్. దానికే కేంద్ర ప్రభుత్వం ఫార్మాలిటీ తప్ప ఇచ్చేస్తారు పర్మిషన్. దానికి ఏం చేస్తారు, నెలవారీగా చేయరు. ఉదాహరణకు 60,000-70,000 కోట్లు అనుకోండి, సంవత్సరానికి నెలకి ఎంత చేయాలి? 5-6 కోట్లు చేయాలి. కొన్ని సందర్భాలు అవసరాలైతే ఎక్కువ చేసేస్తారు. అప్పుడు తర్వాత నెలలో వీళ్ళు ఇబ్బంది పడతారు ఫైనాన్స్ ఇయర్ లో. ఇప్పుడు వీళ్ళు మే, జూన్, జూలై ఎక్కువ చేయాలని ఆశిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? సింపుల్ గా 2 పథకాలు అమలు చేయాలనుకుంటారు కదా, ఏది అమ్మఒడి, అదేవిధంగా రైతు భరోసాకి కేటాయింపులు చేసినారు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ నెలలో మాక్సిమం డబ్బులు తెచ్చుకుంటే తప్ప దాన్ని చేయలేదు. రొటీన్ గా వచ్చే డబ్బులు తీసుకొని ఇప్పుడు నెలకు 7,000 కోట్లు 6,000 కోట్లు చేయాల్సి వస్తుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం. చేస్తే ఆ పథకాలు అమలు చేస్తాను, చేయలేరు. కాబట్టి మాకు సంవత్సరం అంతా కలిసి ఒకసారి పర్మిషన్ ఇస్తే 68,000 కోట్లు మేము క్వశ్చన్ బట్టి తెచ్చుకుంటాం అనే పద్ధతులు వీళ్ళు ఉంటారు. రెండోది, మీరు ఒక డౌట్ మనకు సహజంగా రావాలి, అదేంటంటే 1,12,000 కోట్లు పెట్టాలని టార్గెట్ పెట్టుకోవడం ఏంటి, 68,000 కోట్లు పర్మిషన్ అడగడం ఏంటి?
ఇంకా 60-70 కోట్లు అంటే ఇది ఒక 40-50 వేల కోట్ల రూపాయలు అదనంగా ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారంటే కార్పొరేషన్లు ఆస్తులు తనఖా పెట్టడం, ఆస్తులు అమ్మడం, భూములు అమ్మడం, ఇట్లాంటి వాటి ద్వారా ఆడ 1,12,000 కోట్లు రాశారు. లోన్స్ అండ్ లైబిలిటీస్ అని రాశారు. ఈ లోన్స్ అంటే ఇవన్నీ రకరకాల పెద్దతో తీసుకుంటారు. కాబట్టి 68,000 కోట్లు డైరెక్ట్ తీసుకుంటారు. ఇది కాకుండా ఎఫ్ఆర్బిఎంఎస్ పరిధిలో రాకుండా ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోబోతారు. ఇది కాకుండా 40-50,000 కోట్లు 62,000 కోట్లు బడ్జెట్ ఆమోదించారు కదా, దీంట్లో ఒక 40,000 కోట్లు ఎప్పుడు తీసుకుంటారు. ఇది ఎఫ్ఆర్బిఎంఎస్ లిమిట్స్ దాటి. అందుకే చెప్పాను 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పరిపాలన, 19 నుంచి 24 2 పరిపాలన కన్నా ఎక్కువ డబ్బులు వీళ్ళు చేయబోతారు అప్పుడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీలంక అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వీళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా అనివార్యంగా అప్పులు చేస్తారు. ఎంతవరకు అవకాశం అంతవరకు చేసుకోవడం తప్ప ఇంకో మార్గం అయితే నాకు కనిపించలేదు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఆల్రెడీ అమరావతికి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి చూసుకున్నా వాటి దగ్గర నుంచి తీసుకునే అప్పు సపరేట్గా ఉంది. వాటికి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకేం సపోర్ట్ చేస్తారు? వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ